హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పురాతన ఈజిప్ట్ యొక్క హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. అది ఏన్షియంట్ హిస్టరీ. సో ఈ మిస్టరీలో ఈరోజు వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఆఫ్రికాలోని ఈశాన్య మూలలో 3000 సంవత్సరాలకు పైగా వర్ధిల్లిన నాగరికత ప్రాచీన ఈజిప్ట్పై విభాగానికి మనకి స్వాగతం పలకొచ్చు. ప్రాచీన ఈజిప్ట్ దాన్ని గొప్ప సాంస్కృతిక కళాత్మక వారసత్వంగా, వినూత్న సాంకేతిక అండ్ వాస్తుశిల్పం, వ్యవసాయం, వైద్యం, గణిత శాస్త్రం వంటి రంగాల్లో విశేషమైన విజయాలకైతే ప్రసిద్ధి చెందింది. క్రీస్తుపూర్వం 3100లో రాజు మెనేస్ ఎగువ దిగువ ఈజిప్టులకు ఏకం చేసి మొదటి రాజవంశాన్ని అయితే స్థాపించినప్పుడు నాగరికత అయితే ఉద్భవించింది. శతాబ్దాలుగా ఈజిప్ట్ గొప్ప పారోల్ పెరుగుదల, పతనాన్ని అయితే చూసింది. పిరమిడ్లు, దేవాలయాలు వంటి గొప్ప స్మారక కట్టడాలను నిర్మించడం, ఇక రైటింగ్ సెక్షన్ పరంగా మతం యొక్క సంక్లిష్ట వ్యవస్థ అభివృద్ధి చెందింది. పురాతన ఈజిప్ట్ కఠినమైన సామాజిక నిర్మాణంతో కూడిన క్రమానుగత సమాజం. ఇక్కడ పారో సంపూర్ణ శక్తితో పరిపాలించే దైవరాజుగా పరిగణించబడ్డాడు. ఈజిప్ట్ ప్రజలు దేవతల పాంథియోన్ని విశ్వసించారు. వారి మతపరమైన పద్ధతులు రోజువారీ జీవితంలో ముడిపడి ఉన్నాయి. పురాతన ఈజిప్ట్ సాధించిన విజయాలు నేటికి గొప్ప స్మారక చిహ్నాలు, కళాఖండాలు. ఇక కళాఖండాల్లో అయితే కనిపిస్తాయి. గ్రేట్ సిమికా అండ్ గిజా పిరమిడ్ల నుండి వారి చరిత్రను రికార్డ్ చేసే హైరోగ్లిఫ్లు అండ్ ప్యారిసస్ స్కూళ్ళ వరకు ప్రాచీన ఈజిప్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించడం అండ్ ప్రేరేపించడం అయితే కొనసాగుతుంది. దాదాపు 2686 బీసీ నుండి 2181 బీసీ వరకు కొనసాగిన పాత రాజ్యం. ఐకానిక్ పిరమిడ్ల నిర్మాణం, చిత్రలిపి అండ్ రచన అభివృద్ధి ద్వారా గుర్తించబడింది. మధ్య సామ్రాజ్యం 2055 బీసీ నుండి 1650 బీసీ వరకు కళ, సంస్కృతి యొక్క పునర్జీవాన్ని అయితే, అలాగే వాణిజ్యం, ఆక్రమణలు, విస్తరణ అయితే చూసింది. కొత్త రాజ్యం 1550 బీసీ నుండి 1069 బీసీ వరకు పురాతన ఈజిప్షియన్ చరిత్రలో అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన కాలం. హట్షెప్సుట్, తుట్మోస్ III అండ్ టుటాన్ఖామున్ వంటి ప్రసిద్ధ ఫారోల పాలన ద్వారా గుర్తించబడింది. ఈ యుగం గొప్ప దేవాలయాలు, స్మారక నిర్మాణం, సంక్లిష్టమైన మత, సామాజిక వ్యవస్థ అభివృద్ధిని చూసింది. కొత్త రాజ్యం తర్వాత ఈజిప్ట్ క్షీణత, విదేశీ పాలన అయితే అనుభవించింది. దేశాన్ని ఆర్షియన్లు, పర్షియన్లు, గ్రీకులు, రోమన్లు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ పురాతన ఈజిప్షియన్ సంస్కృతి తదుపరి నాగరికతలను ప్రభావితం చేయడం, ప్రేరేపించడం కొనసాగించింది. దాని వారసత్వం ఇప్పటికీ కళ, సాహిత్యం, వాస్తుశిల్పంలో అయితే చూడొచ్చు. ఇప్పుడు దీని మీద కొన్ని కథనాలు కూడా పురావస్తు శాఖలు కూడా తీశారు. సో పురాతన ఈజిప్ట్ యొక్క అద్భుతాలను అన్వేషిస్తాయి కూడా. మానవ చరిత్రలో అత్యంత ఆకర్షణీయమైన నాగరికతలో ఒక దాని చరిత్ర, సంస్కృతి విజయాల గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈజిప్షియన్ బొమ్మలు, ఈజిప్షియన్ ప్రదేశాలు, ఈజిప్షియన్ జీవితం, కాలక్రమం, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.